పార్టీ లోకేష్ గారు పార్టీ ఆఫీసులు కట్టినటువంటి ప్రతి పైసా పార్టీ అకౌంట్ లోంచి ఖర్చు పెట్టే డబ్బులే. మీకులాగా ఎల్ఎన్టీ ఓడో ఆడో ఈడో కట్టడెవడో. అమరావతిలో రాజధాని కట్టే కాంట్రాక్టర్, అమరావతిలో వర్కులు చేసే కాంట్రాక్టర్లు మంగళగిరిలో ఆఫీస్ కట్టినట్టుగా, హైదరాబాద్ లో హైటెక్ సిటీ కాంట్రాక్ట్ కట్టినటువంటి ఎల్ఎన్టీ హైదరాబాద్ లో మీ ఆఫీస్ కట్టినట్టుగా కాదు. ఇది పార్టీ ఆఫీసు మేమే కట్టుకుంటున్నాం. మొత్తం నువ్వు రాసినట్టుగా కాదు, మొత్తం ప్రతి పైసా పార్టీ డబ్బులే, మా పార్టీ అకౌంట్ లోంచి ఇచ్చే ఖర్చు పెట్టేటువంటి డబ్బులే. కాబట్టి నువ్వేమీ బాధపడద్దు, ఈర్ష్యపడద్దు. నువ్వు ఈ బిల్డింగ్లు వేసావు, మరి ఈ బిల్డింగ్లు కూడా చూపిస్తే బాగుండేది కదా. మీ ట్విట్టర్లో మా పార్టీ ఆఫీస్ బిల్డింగ్లు వేసావు, ఈ బిల్డింగ్లు కూడా వేయండి, ఈ బిల్డింగ్లు కూడా వేయండి. చక్కగా అన్ని బిల్డింగ్లు మొత్తం మీరు 10 జిల్లాల్లో కట్టుకున్నటువంటి అన్ని బిల్డింగ్ల ఫోటోలు మొత్తం ట్విట్టర్లో పెట్టండి. ఈ పూరిపాకల్ని, రేకుల చెట్టుని కూడా ట్విట్టర్లో పెట్టి, అప్పుడు మీరు నిజంగా రెడ్ బుక్ రాయటానికి అర్హత ఉన్నవాడివేగా మేము ఒప్పుకు తీరుతాం. దమ్మున్నాడ్రా అసలు. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటుగా వాళ్ళ ఆఫీసులు కూడా పెట్టాడు. ఎంత పూరిపాకలో, రేకుల షెడ్లో కూడా వాళ్ళు ఎంత సొంత డబ్బులు పెట్టి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న స్థలాలు, డాక్యుమెంట్లు ఈ 10 జిల్లాల్లో కట్టారు కదా. వాటి డాక్యుమెంట్లు కొన్నారు కదా మీరు, స్థలాలు కొని కట్టారు కదా మీరు, ఆ డాక్యుమెంట్లు కూడా పెట్టాలి కదా. అప్పుడు కదా రెడ్ బుక్ రాసే అర్హత ఉంటుంది. కాబట్టి అయ్యా, మళ్ళొక్కసారి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు కూడా ఎకనైనా ధర్మంగా ప్రవర్తించమని చెప్పని డిమాండ్ చేస్తాను.